హలో అండి, సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం. ఒకప్పుడు కుంతల దేశాన్ని రణధీరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇతడు గొప్ప కళా పోషకుడు. ఆయన ఆస్థానంలో ఎంతోమంది కవులు, గాయకులు, పండితులు ఉండేవారు. వీరందరిలోకి రామభట్టు అనే ఒక పండితుడు మాత్రం రాజుకు బాగా దగ్గరయ్యాడు. రాజుకు రామభట్టు ఎంత చెబితే అంత. అతడి మాటకు తిరుగులేదు. అంతటి నమ్మకాన్ని సంపాదించుకున్న రామభట్టు తాను ఏది చేసినా రాజు సమర్థించేవాడు. దాంతో ప్రజలందరికీ మహారాజు అంటే ఎంత భయమో రామభట్టు అంటే కూడా అంతే భయం ఏర్పడింది. దీనిని అలుసుగా చేసుకుని రామభట్టు ప్రజలను పీడించేవాడు. తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా తన శిష్యుల దగ్గర ఒక చీటీలో తనకెంత డబ్బులు కావాలో ఉత్తరం రాసి పంపేవాడు. వాళ్ళు భయపడి ఆ డబ్బును అతడి శిష్యుడి ద్వారా పంపించేసేవాళ్ళు. అలా ఒకసారి రామభట్టు ఒక ఉత్తరం రాసి అందులో 116 పంపించమని తన శిష్యుడి ద్వారా ఒక బ్రాహ్మణుడి ఇంటికి పంపిస్తాడు. అయితే రామభట్టు శిష్యుడు అక్కడికి వెళ్లేటప్పటికీ బ్రాహ్మణుడు ఇంటిలో లేడు. అతడి శిష్యుడొకడు బయట అరుగు మీద కూర్చుని వేదాధ్యాయం చేస్తున్నాడు. రామభట్టు శిష్యుడు వెళ్లి ఆ చీటీని బ్రాహ్మణుడి శిష్యుడికి ఇస్తాడు. ఆ ఉత్తరాన్ని చదివిన ఆ కుర్రవాడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ చీటీని ముక్కలుగా చించేసి ఆ వచ్చిన వాడితో, ఇలాంటి పనులు చేస్తే మీ గురువుకు పరువు దక్కదని చెప్పు. ఇంకొకసారి నువ్వు ఇలాంటి రాయబారాలు చేశావంటే నీకు కూడా దేహశుద్ధి తప్పదు, వెళ్ళిక్కడ్నుంచి అని అరుస్తాడు. ఇది ఊహించని రామభట్టు శిష్యుడు వణికిపోతూ అక్కడ్నుంచి పారిపోతాడు. తరువాత గురువును కలుసుకుని జరిగిందంతా చెబుతాడు. అంతా విన్న రామభట్టు ఉగ్రుడైపోతాడు. ఎంత ధైర్యం, నన్నే ఎదిరిస్తాడా అని రాజు వద్దకు వెళ్లి బ్రాహ్మణుడు తనకు అవమానం చేశాడని ఫిర్యాదు చేస్తాడు. రాజు భటులను పంపి అతడిని వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. భటులు తనను తీసుకురావడానికి వచ్చారని తెలిసిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అతడికి ఈ విషయాలు ఏవీ తెలియదు. ఇంతలో శిష్యుడు వచ్చి గురువుకు జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకుని భటులతో, దీనికి మా గురువు గారికి ఎటువంటి సంబంధము లేదు, దానికి కారణం నేనే, రాజు వద్దకు నన్ను తీసుకెళ్ళండి అని అంటాడు. భటులు బ్రాహ్మణుడి శిష్యుణ్ణి రాజు వద్దకు తీసుకెళ్తారు. కుర్రవాడు రాజుతో జరిగిందంతా వివరించి, ప్రభు, రామభట్టు పండితుణ్ణి నేను ఉద్దేశపూర్వకంగానే అవమానించాను. కావాలంటే మా ఇద్దరికి పోటీ పెట్టండి, అందులో నేను ఓడిపోతే మీ ఇష్టానుసారంగా నన్ను శిక్షించవచ్చు అని అంటాడు. రాజుకు ఇది సబబుగానే తోచింది. రామభట్టు కూడా గొప్ప పండితుడైన నాకు ఈ కుర్రవాణ్ణి ఓడించడం ఏం పెద్ద కష్టమవుతుంది అని అనుకుని ఒప్పుకుంటాడు. వెంటనే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పి రాజు లోపలికి వెళతాడు. అక్కడ రాణికి రాజుకు చర్చ జరుగుతుంది. రాణి రాజుతో, కుర్రవాణ్ణి చూస్తే తెలివైన వాడిలా ఉన్నాడు, తప్పకుండా గెలుస్తాడని అనిపిస్తోంది అని అంటుంది. దానికి రాజు ఎట్టి పరిస్థితిలోనైనా రామభట్టే గెలుస్తాడు అని అంటాడు. అలా వారిద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. ఈ మాటలు కుర్రవాడు విన్నాడు. పరీక్షకు పండిత సభ ఏర్పాటు అవ్వడంతో రాజు వచ్చి సభలో కూర్చుంటాడు. పోటీకి ఆ దేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఒకరు చెప్పిన విషయాన్ని రెండవ వారు కాదని ఖండించాలి. అలా ఖండించలేకపోతే మొదటి వ్యక్తే ఆ విషయాన్ని ఖండించాలి. అప్పుడే అతడు గెలిచినట్టు. అంతవరకు అవతలి వ్యక్తి ఓడినట్టు కాదు, గెలిచినట్టు కాదు. ఈ నియమాన్ని అనుసరించే పోటీలు జరుగుతాయి. ముందుగా బ్రాహ్మణుడి శిష్యుడు, నన్ను మీరు ఖండిస్తారా లేదా మిమ్మల్ని నేను ఖండించనా అని అడుగుతాడు. మిమ్మల్ని నేను ఖండించనా అన్న మాటలే రామభట్టుకు రోతను పుట్టించి నేనే నిన్ను ఖండిస్తాను అని అంటాడు. దానికి కుర్రవాడు, అయితే మీరు ఖండించవలసిన విషయాలు వినండి. 1, మీ తల్లి గొడ్రాలు కాదు. 2, మన రాజుగారు ధర్మాత్ముడు. 3, రాణిగారు పతివ్రత అని అంటాడు. ఇప్పుడు ఈ మాటలను రామభట్టు కాదని నిరూపించాలి. ఈ విషయం రామభట్టే కాదు, సభలో ఎవ్వరూ ఖండించలేరు. కుర్రవాడు అడిగిన ఈ విషయాలకు సభలోని పండితులందరికీ కోపం వచ్చింది. రామభట్టు ముఖాన్ని చిట్లించి, నీ మాటలను నువ్వే ఖండించుకుని విజయాన్ని సాధించుకో అని అంటాడు. దానికి ఆ కుర్రవాడు, తప్పకుండా అని, ముందుగా నేను చెప్పిన మాట మీ తల్లి గొడ్రాలు కాదు అని. ఒక విధంగా ఆమె గొడ్రాలే.
ఎందుకంటే ఆమె కడుపున మీరు పుట్టినందుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు ఏ తల్లి కూడా హర్షించదు. తన కడుపు పండిందని అనుకోదు. ఇక రెండవది, రాజుగారు ధర్మాత్ముడు అని అన్నాను. నిజానికి అతడు ధర్మాత్ముడు కాదు. ఎందుకంటే ప్రజలను పీడించే నీ వంటి వాళ్లను ధర్మాత్ముడైన రాజు యథేచ్ఛగా తిరగనివ్వరు. ఇక మూడవది, రాణిగారు పతివ్రత అన్నాను. అయితే ఆమెలో పతివ్రత లక్షణం ఒకటి లోపించింది. ఈ పరీక్షలో నేను ఓడిపోతానని మహారాజు అన్నప్పుడు ఆమె తన భర్తతో వ్యతిరేకించింది. కానీ ఆమె చెప్పింది నిజమే అయ్యింది. నేను గెలిచాను, మీరు ఓడిపోయారు అని అంటాడు. ఆ కుర్రవాడు తాను చెప్పిన 3 వాక్యాలను ఖండించిన తరువాత సభలోని జనమంతా కొయ్యబారిపోయి సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కాసేపటికి ఆలోచిస్తున్న రాజు ధర్మాత్ముడు కాబట్టి సింహాసనం నుంచి కిందకు దిగివచ్చి ఆ కుర్రవాణ్ణి కౌగలించుకుని, బాబూ, ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నా రాజ్యంలోని ప్రజలు పీడించబడుతున్నారని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఎంతో తెలివిగా ప్రజలు అనుభవిస్తున్న సమస్యను పరిష్కరించావు అని చెప్పి అతడికి తగిన విధంగా సన్మానం చేస్తాడు. తన తప్పును తెలుసుకుని తల వంచుకుని ఉన్న రామభట్టు పండితుణ్ణి తన కొలువులో నుంచి పంపించేస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.